హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ లావణ్య సంబంగి. మనకి సమ్మర్ వచ్చేసింది, చికెన్ పాక్స్ స్టార్ట్ అయిపోయినాయి కేసెస్. సో మెయిన్ చేయవలసినవి, చేయకూడనివి ఏంటన్నది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఇది వైరల్ డిసీజ్ అనమాట. సో మెయిన్ కామన్ సిమ్టమ్స్ ఏముంటాయి? ఫీవర్, బాడీ ఏక్స్, హెడేక్, బాడీ మీద ర్యాష్ అండ్ దానివల్ల వచ్చే ఇరిటేషన్ ఉంటుంది. సో ఈ ర్యాషెస్ అన్నీ రాగానే మన ఇంట్లో పెద్దవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తారు? ఫస్ట్ గుర్తొచ్చేది వేపాకులు. వేపాకులు తీసుకొచ్చి బాడీ మొత్తం రాసేస్తారు. అండ్ కొంతమంది అయితే వేప జ్యూసులు కూడా తాగిపిస్తూ ఉంటారు. అది చేయకూడదు. అండ్ మెయిన్ కొంతమంది పసుపు ఒళ్ళంతా పూసేస్తారు. పసుపు అనేది కూడా అస్సలు ఒంటి మీద పూయొద్దు. అండ్ ఇంకొంతమంది స్నానం అనేది చేయించరు. చక్కగా పిల్లలకి స్నానం చేయించండి, దానికి ఏమి రెస్ట్రిక్షన్ లేదు. అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా చేస్తారు కొంతమంది. అసలు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. పిల్లలకి ఏది కావాలంటే చక్కగా ఇవ్వండి. బాగా లిక్విడ్స్ ఇవ్వండి, లైక్ ఫ్రూట్ జ్యూసెస్, బార్లీ వాటర్, కోకోనట్ వాటర్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ బాగా ఇచ్చుకోవచ్చు. మెయిన్ చేయవలసిన పని ఏంటంటే ఐసోలేట్ చేయాలి చికెన్ పాక్స్ వచ్చిన పిల్లల్ని. ఎందుకంటే మనకి ఈ ర్యాష్ వచ్చే 1 to 2 days ముందు నుంచి అండ్ ర్యాష్ మాడిపోయే టైం 5 to 7 days టైం పీరియడ్ అనేది కంటేజియస్ పీరియడ్. ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో మనం ఇంట్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలంటే వీళ్ళని ఖచ్చితంగా ఐసోలేట్ చేసి ఉంచాలన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ చేయవలసిన పని ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ మనకి బేబీస్కి 15 months ఏజ్ తర్వాత నుంచి ఇవ్వచ్చు. తర్వాత 2 years అప్పుడు సెకండ్ డోస్ ఇచ్చుకుంటారు. అవి కంపల్సరీ ఇవ్వాల్సిన వ్యాక్సిన్ అనమాట. ఒకవేళ వ్యాక్సినేషన్ అవ్వని పిల్లలకి మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ని కలిస్తే క్యాచప్ వ్యాక్సినేషన్ ఇస్తారు. ఇవన్నీ మీరు మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయాలు బ్రీఫ్గా చెప్పాను. థ్యాంక్ యూ.